Hello everyone, welcome to Next IT Career. This is Anusha, Tosca trainer. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే హౌ టు లాంచ్ ప్రైవేట్ బ్రౌజర్స్ ఇన్ టోస్కా. అంటే ప్రైవేట్ బ్రౌజర్స్ ని ఎలా లాంచ్ చేయాలి. టీమ్ ప్రైవేట్ బ్రౌజర్ అంటే దిస్ ఈస్ బిలాంగ్స్ టు ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అన్నమాట. సో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో ప్రైవేట్ మోడ్ లో న్యూ ట్యాబ్స్ ఎలా ఓపెన్ చేయాలి అనేది డిస్కషన్ అన్నమాట. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. అంటే ఆల్రెడీ చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు రియల్ టైమ్ లో వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ సినారియోస్ అడుగుతారు. ఇన్ ప్రైవేట్ బ్రౌజర్స్ ని ఎలా లాంచ్ చేయాలి యూజింగ్ టోస్కా, మీకు ఏమైనా ఐడియా ఉందా, తెలుసా అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతాయి అనమాట. సో ఇది కూడా మనం లాంచ్ చేయొచ్చు. ఎలా లాంచ్ చేస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాండర్డ్ మాడ్యూల్. స్టాండర్డ్ మాడ్యూల్ యొక్క హెల్ప్ తీసుకొని, ఏంటి ఆ స్టాండర్డ్ మాడ్యూల్ అంటే టీబాక్స్ స్టార్ట్ ప్రోగ్రామ్. ఈ టీబాక్స్ స్టార్ట్ ప్రోగ్రామ్ అనే స్టాండర్డ్ మాడ్యూల్. ఇందులో 2 మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎంటర్ చేసుకోవాలి, పాత్, ఆర్గ్యుమెంట్. సో పాత్ వచ్చేసి ఎడ్జ్ బ్రౌజర్ యొక్క పాత్. ఎడ్జ్ మన సిస్టమ్ లో ఇన్స్టాల్ అయి ఉంటుంది కదా, ఎడ్జ్ బ్రౌజర్ పాత్ ఇస్తాము. తర్వాత ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాము. ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే హైఫన్ ఇన్ ప్రైవేట్. మీకు ఇది చూపిస్తాను ఎలా లాంచ్ చేస్తాం అనేది, మాన్యువల్ గా చూపిస్తాను, ఆటోమేటిక్ గా చూపిస్తాను. సో ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో త్రీ డాట్స్ ఉంటాయి, క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ఇన్ ప్రైవేట్ విండో అంటే ఇప్పుడు న్యూ ఇన్ ప్రైవేట్ విండోకి లాగిన్ అయిపోయాం. ఇది ఇన్ ప్రైవేట్ బ్రౌజర్ అన్నమాట. ఈ బ్రౌజర్స్ ని టోస్కాలో ఎలా లాంచ్ చేస్తాము అని మనల్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతున్నారు. సో ఎలా లాంచ్ చేస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టీబాక్స్ స్టార్ట్ ప్రోగ్రామ్ స్టాండర్డ్ మాడ్యూల్. ఇది ఒక స్టాండర్డ్ మాడ్యూల్, ట్రెసెంటిస్ వాళ్ళు డిఫాల్ట్ గా మనకి ఇచ్చున్నారు. సో ఈ మాడ్యూల్ యొక్క హెల్ప్ తీసుకొని మనం ఎడ్జ్ బ్రౌజర్స్ ని లాంచ్ చేయొచ్చు అండ్ ప్రైవేట్ మోడ్ లో కూడా లాంచ్ చేయొచ్చు. సో ఆటోమేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో టెస్ట్ కేస్ దగ్గరికి వెళ్ళి న్యూ టెస్ట్ కేస్ క్రియేట్ చేద్దాం. లాంచ్ ప్రైవేట్ బ్రౌజర్స్. సో ప్రైవేట్ బ్రౌజర్స్ ని లాంచ్ చేయడానికి సేమ్ మాడ్యూల్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. మాడ్యూల్ సెక్షన్ కి నావిగేట్ అయ్యి స్టాండర్డ్ మాడ్యూల్లో ఆటోమేషన్ టూల్లో ప్రాసెస్ ఆపరేషన్ లో టీబాక్స్ స్టార్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ పాత్ వచ్చేసి ఎడ్జ్ బ్రౌజర్ పాత్ ఇవ్వాలి మనం. ఎడ్జ్, రైట్ క్లిక్, ఓపెన్ ఫైల్ లొకేషన్. ఇక్కడ ఫైల్ లొకేషన్ కి వెళ్ళి ఈ ఎడ్జ్ మన సిస్టమ్ లో ఎక్కడ లొకేట్ అయిందో, ఎక్కడ ఇన్స్టాల్ అయిందో ఆ పాత్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ పాస్ చేసుకోవాలి. సో ఆర్గ్యుమెంట్ వచ్చేసి హైఫన్ ఇన్ ప్రైవేట్. జస్ట్ ఈ నేమ్ ఇచ్చేస్తే చాలు. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం చూడండి, ప్రైవేట్ బ్రౌజర్ లాంచ్ అవుతుంది. సో ఎడ్జ్ బ్రౌజర్ లాంచ్ అయింది, గమనించారా? సో ఎలా ఐడెంటిఫై చేయాలి మేడం ఎడ్జ్ బ్రౌజర్ లాంచ్ అయిందా లేదా అంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో ఇన్ ప్రైవేట్ అని ఉంటుంది. ఇన్ ప్రైవేట్ మోడ్ లో ఓపెన్ అయింది అని మీనింగ్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్. చాలా మంది ఫ్రీక్వెంట్ గా ఫేస్ చేసే ఇంటర్వ్యూ క్వశ్చన్స్. నన్ను మా స్టూడెంట్స్ చాలా మంది అడిగారు, మేడం ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రైవేట్ బ్రౌజర్స్ ని ఎలా లాంచ్ చేయాలి అని చెప్పేసి. సో బ్రౌజర్స్ ని ఎలా లాంచ్ చేస్తాము అంటే, సో స్టాండర్డ్ మాడ్యూల్ ఉంటుంది డిఫాల్ట్ గా, మనము కోడింగ్ ఏం రాయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు డూ ఎనీ అడిషనల్ స్టెప్, ఓన్లీ సింపుల్ 2 స్టెప్స్ థింగ్. ఈ స్టాండర్డ్ మాడ్యూల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం, పాత్ ఇచ్చేస్తాం, ఆర్గ్యుమెంట్ ఇన్ ప్రైవేట్ ఇచ్చేస్తాం, అంతే. ఓకే, సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మీ దగ్గర ఇంకా ఏమైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టోస్కా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే పింక్ చేయండి. ఐ ట్రై టు మేక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. బై బాయ్.